సింహరాశి. సింహరాశి యొక్క అధిపతి గ్రహము సూర్యుడు. ఇందులో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదము ఉంటాయి. సింహరాశి యొక్క గుర్తు సింహం. సింహరాశి అగ్నితత్వం గల రాశి. దీని పురుషార్థము ధర్మం. దీని యొక్క శరీర భాగము హృదయము, వెన్ను, కడుపు. ఇది స్థిర రాశి. పురుషలింగము. దిశ తూర్పు, రంగు ఎరుపు. పగలు రాత్రిలో ఇది పగలుకు సంబంధించిన రాశి. వర్ణము క్షత్రియ వర్ణము. సింహరాశిలో జన్మించిన వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఈగో అనేది కూడా చాలా ఉంటుంది. కానీ వీరికి మంచి దాన గుణం అనేది ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది. వీళ్ళు ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉంటారు. పొగడ్తలంటే ఇష్టం వీరికి. అబద్ధాలంటే వీరికి పరమ అసహ్యం. ఎవరికి సాధ్యం కాని పనులు, అసాధారణంగా ఉండే పనులు చేసి చూపిస్తారు. దాన ధర్మాల్లో వీళ్ళు రాజు లాంటి వాళ్ళు. మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. జ్యోతిష్శాస్త్రము, ఉన్నత విద్యను చదువుతారు. వీరికి విపరీతమైన ఆధిపత్య ధోరణి ఉంటుంది. అంటే అథారిటేటివ్ నేచర్ అనేది ఉంటుంది. ఆ అథారిటేటివ్ నేచర్ వల్ల జీవిత భాగస్వామితో చాలా సమస్యలు వస్తాయి. ఉన్నతమైన లక్షణాలు కలిగిన వాళ్ళు సింహరాశి వాళ్ళు. అలాగే వీరు ఉన్నతమైన లక్షణాలు కలిగిన భాగస్వామినే కోరుకుంటారు. ఒకవేళ వీరే ఎంచుకోవాల్సి వస్తే వివాహం చాలా ఆలస్యం అవుతుంది. సింహరాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు, బాధ్యతగా వ్యవహరించటం, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉండడం అనేది పాజిటివ్స్, బలాలు. ఇక వీళ్ళ వీక్నెస్ వచ్చేసి అహంకారము, బద్ధకము, అసహనము అనేవి వీళ్ళ యొక్క వీక్నెస్. వీళ్ళకి అనుకూలమైన రాశులు మేషము, ధనస్సు. సింహరాశి వారికి పొలిటికల్ సైన్స్, పాలిటిక్స్, లిటరేచర్, హిస్టరీ, జియోగ్రఫీ, ఎంబీఏ అండ్ గవర్నమెంట్ రిలేటెడ్, సివిల్ సర్వీసెస్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇలాంటివి వీరికి చేయగల సామర్థ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళ ఆరోగ్యం విషయానికి వస్తే అజీర్తి, ఉదర సంబంధిత రోగాలు, హృదయానికి అంటే గుండెకు సంబంధించిన బాధలు, జుట్టుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. సింహరాశి వారు లక్ష్మీనారాయణుణ్ణి ఆరాధించడం అనేది మంచిది. వీళ్ళు ఆరెంజ్ కలర్ని దగ్గర ఉంచుకుంటే మంచిది. వీరు పేదవారికి అన్నదానం చేయడం చెప్పదగినటువంటి కర్మ పరిహారం.